అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు మన ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు? టీడీపీ జనసేన కలిపి బీజేపీ కలిపి రావచ్చు అనుకుంటున్నాను. ఎందుకు రావచ్చు అనుకుంటున్నారు? ఎందుకంటే చంద్రబాబు టీడీపీ వాళ్ళు ఓటు చీల్చకుండా వాళ్ళందరూ కలిసిపోయి జగన్ ఓడించాలని చూస్తున్నారు కాబట్టి మేబీ చంద్రబాబు రావచ్చు. ఓకే, సో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమిగా ఏర్పడ్డారు కదా, సో ఈ రెండు కూటమి కలిసి జగన్ని ఓడించగలదా? ఓడించగలదు. ఎలా చెప్పు? ఎందుకంటే ఇక్కడ లోకల్ లీడర్స్ డిపెండ్ కూడా ఉంది. కొంతమంది బాగా చేశారు, కొంతమంది బాగా చేయలేదు. వాళ్ళని బట్టి కూడా కొంతమందికి సీట్లు రాలేదు కాబట్టి అట్లయినా జరగచ్చు, ఓటమి చెందచ్చు. 5 ఏళ్లలో జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన బాగుంది, కానీ అన్ని స్కీమ్స్ డబ్బులు ఇచ్చాడు కాబట్టి డెవలప్మెంట్ మీద పెట్టలేదు. ఓకే, రోడ్స్ సరిగా లేవు కాబట్టి అందరూ అది కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఓటర్స్ గురించి మనం చెప్పలేము కదా. సో ఏపీలో డెవలప్మెంట్ జరగాలంటే టీడీపీ పార్టీ అనేది రావాలి. టీడీపీ పార్టీ రావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎంత మెజారిటీతో రావచ్చు అనుకుంటున్నారు? ఎంత మెజారిటీ 110 సీట్లు రావచ్చు. ఓకే, టీడీపీ. సో జగన్ గారు ఆస్తులు తాకట్టు పెట్టారు కదా, ఆయన ఆస్తులు తాకట్టు పెట్టారు ఏపీ కోసం. సో దానిపైన మీ ప్రయోజనం అంటే మీ అభిప్రాయం ఏంటి? డబ్బులు రావడం లేదు కాబట్టి రాష్ట్రానికి ఇంకా ఏదైనా తాకట్టు పెట్టాల్సిందే కదా. అందుకని దాని గురించి ఆస్తులు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఇట్లా అందరికి పంచుతా ఉన్నాడు. సో ఏపీలో ఎలాంటి డెవలప్మెంట్ జరిగితే బాగుంటుంది అని అంటారు? ఏపీలో రోడ్స్, పోలవరం కట్టలేదు, పోలవరము తర్వాత న్యూగా ఏమన్నా ఆ కంపెనీస్ అవన్నీ తీసుకుని వస్తే బాగుంటుంది. ఉద్యోగాలు రాలేదు. మెయిన్ ఏమంటే ఉద్యోగాలు వచ్చి ఓన్లీ సచివాలయం జాబులు వదిలాడు, మిగతా అన్నీ వదిలేశాడు. చాలామంది నిరుద్యోగస్తులు ఖాళీగా ఉన్నారు కాబట్టి ఉద్యోగాలు వదిలితే బాగుంటుంది, వస్తుందని అందుకుంటున్నారు. ఉద్యోగస్తులు ఏమనుకుంటున్నారు, చంద్రబాబు వస్తే ఉద్యోగాలు వదులుతాడు, జాబులు వస్తాయని అనుకుంటున్నారు. సో చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల గారి గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెను ఎవరు పట్టించుకునే నాదుడే లేదు. ఎవరు ఆమె ఓటు ఆమెకు పడుతుంది అంతే, ఆ పార్టీయే లేదు అసలు. ఆమె గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 2014లో జన్మభూమి కమిటీ అని ఉండేది, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. సో జగన్ గారు వాలంటీర్ అని చెప్పి దానివల్ల ఓడిపోయాడు కాబట్టి ఇప్పుడు తెలుసుకున్నాడు. ఇప్పుడు మళ్ళా వాలంటీర్ సిస్టమ్స్ ను 10,000 ఇచ్చి పెడతానంటున్నారు. ఓకే, సో ఈ జన్మభూమి కమిటీ కన్నా వాలంటీర్లు బాగా వర్క్ చేశారు. ఓకే, జగన్ ని మెచ్చుకోవాలి. జగన్ వచ్చి స్కూల్స్ బాగా చేశాడు, వాలంటీర్ వ్యవస్థ బాగా చేశాడు, కరోనా టైంలో అందరికి హెల్ప్ చేశాడు, అన్నీ బాగా చేశాడు. ఓకే, ఏపీలో అంటే మన చూసుకున్నట్టయితే బీసీ వర్గాలు ఎక్కువ ఉన్నాయి. సో ఈ బీసీ వర్గాలు వైఎస్ఆర్సీపీ సైడ్ ఉండబోతున్నాయా లేదంటే టీడీపీ సైడ్ కూటమి సైడ్ ఉండబోతున్నారా? బీసీలు అంతా ఎక్కువ సీట్లు జగన్ ఇచ్చాడు కాబట్టి బీసీలు అంతా జగన్ సైడే రావచ్చు. జగన్ సైడే ఉండొచ్చు. ఇలా టీడీపీ వస్తే రాజధానిలో ఎన్ని ఉండొచ్చు, అందులో ఏ ఉండొచ్చు? రాజధాని అమరావతి ఉండొచ్చు టీడీపీ వస్తే. జగన్ వస్తే విశాఖపట్నం రాజధాని ఈసారి ఖచ్చితంగా చేస్తాడు. సో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు కదా, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడు ఖచ్చితంగా ఈసారి. సో ఆయన ఎంత మెజార్టీతో గెలవచ్చు అనుకుంటున్నారు? ఆయన 30,000 మెజార్టీతో గెలిచొచ్చు. ఓకే, చూసుకున్నట్లయితే సెంట్రల్లో కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి. సెంట్రల్లో బీజేపీ రావచ్చు అనుకుంటున్నారా లేదంటే? బీజేపీయే వస్తుంది, దానికి ఇంకా సరైన అభ్యర్థి లేడు కాబట్టి బీజేపీ. కాంగ్రెస్ అభ్యర్థి సరైన అభ్యర్థి లేడు కాబట్టి బీజేపీ అభ్యర్థి ఖచ్చితంగా వస్తాడు. ఆంధ్రాలో బీజేపీ రాదు. ఓకే, సో టీడీపీ వస్తుంది, టీడీపీ జనసేన వస్తుంది. సెంట్రల్లో చూసుకున్నట్టయితే బీజేపీ వస్తుంది. సో బీజేపీ ఎంత మెజార్టీతో రావచ్చు సెంట్రల్లో? బీజేపీ సెంట్రల్లో 400 సీట్లు రావచ్చు. 400 సీట్ల దాకా రావచ్చు. ఎందుకు బీజేపీ రావాలనుకుంటున్నారు సెంట్రల్? బీజేపీ రావాలనుకోవడం లేదు, కానీ లేడు, సరైన అభ్యర్థి లేడు కాబట్టి ప్రధానిగా. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు బాగా డెవలప్ చేస్తున్నాడు, రైల్వేస్ డెవలప్ చేశాడు, అవి బాగా డెవలప్ చేస్తూ ఉన్నాడు, కొత్త పథకాలు తెస్తూ ఉన్నాడు.
ఎక్కడైనా ధైర్యంగా వెళ్ళి మాట్లాడగలిగే ఉన్నాడు కాబట్టి మోడీ అతనే రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఇప్పుడు మన ఏపీలో ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, సో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు? టీడీపీ వస్తుందండి. ఎందుకు టీడీపీ వస్తుంది అనుకుంటున్నాను? టీడీపీ అయితే మంచి డెవలప్మెంట్, ఇప్పుడున్న యూత్కి ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ జరుగుతుందని టీడీపీనే రావాలనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు కూటమి ఏర్పడింది కదా, సో ఈ కూటమి ఒకటయ్యి వైఎస్ఆర్సీపీని ఓడించగలదా? ఓడించగలదని అనుకుంటున్నాను. అంటే ఎలా? ఏపీలో ఉన్న ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఓడించగలరని జగన్ అనుకుంటున్నాం. ఓకే, జూలై 4 తెలుస్తుంది. సో ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల గారి ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు? ప్రభావం అది కడప డిస్టిక్ ఓన్లీ అనుకుంటున్నాం. కాకపోతే ఆమె కూడా గెలిచాలని మేము కూడా హార్ట్ఫుల్గా అనుకుంటున్నాం. సో మనం చూసుకున్నట్టయితే ఏపీలో ఏ పార్టీ వస్తే డెవలప్మెంట్స్ ఎక్కువ అవుతాయి? టీడీపీ వస్తేనే డెవలప్మెంట్ ఎక్కువ ఉంది. ఐటీ ఫీల్డ్ మెయిన్ ఫస్ట్ రీజన్. అంటే ఎందుపరంగా దేని పరంగా డెవలప్ అవ్వచ్చు? అంటే చంద్రబాబు ఇప్పుడు 14 ఏళ్ళు సీఎం కాబట్టి ఆయనకి ఆలోచన విధానాలు విజనరీ ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నాం. కాకపోతే చంద్రబాబు నాయుడే గెలిచాలని దేవుని కూడా కోరుకుంటున్నాం. వస్తే మా అలాంటి యూత్ చాలా బాగుపడతామని అనుకుంటున్నాం. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు కదా, సో ఆయన ఎంత మెజారిటీతో గెలుస్తారా లేదా? గెలుస్తాడు, మెజారిటీ చెప్పలేము. సో 2014లో జన్మభూమి కమిటీ అని చెప్పి పెట్టారు టీడీపీ గవర్నమెంట్. జగన్ గారు వాలంటీర్లు అని చెప్పి పెట్టారు. సో ఈ రెండు జన్మభూమి కమిటీ కావచ్చు, వాలంటీర్లు కావచ్చు, ఈ రెండిట్లో ఏది బాగా వర్క్ చేసింది? జన్మభూమి కమిటీలే బాగానే వర్క్ చేసినాయని మేము అనుకుంటున్నాం. వాలంటీర్లు కూడా చేయలేదు అనడానికి లేదు, వాళ్ళు కూడా మంచిగానే చేసినారు. కాకపోతే జన్మభూమి కమిటీలే చాలా బాగా చేసినారు. ఓకే, సో 5 ఏళ్ల పరిపాలనలో జగన్ గారు పరిపాలించారు కదా, సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? 5 ఏళ్ల పరిపాలనలో జగన్ గారిపై అభిప్రాయం ఏంటి? కొన్ని తీసుకుంటే బాగానే ఉన్నాయనిపిస్తుంది, కాకపోతే యూత్ చాలా నష్టపోయినామని అనుకుంటున్నాం. ఎందువల్ల నష్టపోయారు? ఉద్యోగాలు లేక. ఇప్పుడు మాదే ఆంధ్ర ఉంది, ఆంధ్ర నుంచి మేము హైదరాబాద్కి వచ్చినాం. కనీసం మా క్యాపిటల్ సిటీ ఏదనేది కూడా చెప్పలేకపోతున్నాం. ఓకే, ఇట్లాంటి సమ్ రీజన్స్ ఉన్నాయి, దానివల్ల బాగాలేదు. సో ఇప్పుడు ఒకవేళ టీడీపీ కానీ వస్తే ఎన్ని క్యాపిటల్స్ ఉండొచ్చు, అందులో ఏ ఉండొచ్చు? అమరావతి అనే ఉండాలనే మేము అనుకుంటాం. సో ఒకటే ఉండొచ్చు, అందులో అమరావతి ఉంటుంది అమరావతి కన్ఫర్మ్గా చెప్తాం. మనం చూసుకున్నట్టయితే సెంట్రల్లో కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి. సో సెంట్రల్లో బీజేపీ రావచ్చా మళ్ళీ, లేదంటే కాంగ్రెస్ ఏమైనా రావచ్చా? బీజేపీనే వస్తుంది. ఎందుకు బీజేపీ వస్తుంది అనుకుంటున్నారు? ఈసారి కాంగ్రెస్ కూడా గట్టిగా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది, కర్ణాటకలో కాంగ్రెస్. కొన్ని స్టేట్లో ప్రభావం లేదు, కాంగ్రెస్కి అంత గట్టి పోటీ లేదు. కాంగ్రెస్లో మెయిన్ రీజన్ ఏమంటే గ్రూప్ పాలిటిక్స్ ఎక్కువ, సో అందువల్ల రాలేకపోతుందని మేము వాళ్ళు చెక్ పెడితే కాంగ్రెస్ రావచ్చు, కాకపోతే బీజేపీనే వస్తుంది. అంటే ఎందుకు రావచ్చు అంటే ఎట్లా? బీజేపీ అది ఈ గ్రూప్ అభివృద్ధి పరంగా కానీ చూసుకుంటే, డెవలప్మెంట్లో అంతా ఇండియా సేఫ్టీ గురించి కానీ ఇండియా అంతా సెక్యూర్గా బీజేపీ ఉంది అని అంటున్నారు. అవునండి. ఎంత మెజారిటీతో రావచ్చు అనుకుంటున్నాను? బీజేపీ 350+ రావచ్చు. 350+ రావచ్చు అనుకుంటున్నాను. సో ఏపీ చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గం నుంచి చంద్రబాబు గారికి ఎంత మెజారిటీతో ఆయన గెలవచ్చు అనుకుంటున్నారు? కుప్పంలోన అసలు కుప్పంలో 1,00,000 మెజారిటీతో గెలవచ్చు. ఓకే, సో అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కూడా పీఠాపురం నుంచి ఉన్నారు కాబట్టి ఆయన ఎంత మెజారిటీతో? ఆయన 50Kతో గెలవచ్చు. ఓకే సార్.